గుంటూరులో 2022లో సిఐడి నమోదు చేసిన సంచలన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావుపాటి సాయికృష్ణకు ఊరట లభించింది. తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ గుంటూరులోని 6వ అదనపు సిఐడి కోర్టు కేసును కొట్టివేసింది. 2022 అక్టోబర్ 1న సిఐడి నమోదు చేసిన క్రైమ్ నంబర్ 14/2022 కేసులో గుంటూరులోని 6వ అదనపు సిఐడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐపీసీ సెక్షన్స్ 419, 469, 153A, 505(2), 120B రీడ్ విత్ సెక్షన్ 34 అలాగే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 ఆఫ్ సి కింద ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణను ఏట్రీగా, ఆంధ్ర వాయిస్ ఛానల్ నిర్వాహకుడు ప్రతాపనేని అర్జున్ నిందితులుగా సిఐడి పేర్కొంది. భారతీ ఫోన్ పే లిక్కర్ మనీ యాక్సెప్టెడ్ హియర్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు ఆరోపిస్తూ అప్పటి ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. అయితే తాము అలాంటి పోస్ట్ ఎప్పుడూ చేయలేదని నిందితులు మొదటి నుంచి చెబుతూనే వచ్చారు. విచారణ సందర్భంగా ఈ ఆరోపణలను నిరూపించే సరైన సాక్ష్యాధారాలను సిఐడి సమర్పించలేకపోవడంతో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఆధారంగా గుంటూరులోని 6వ అదనపు సిఐడి కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం స్పందించిన రావిపాటి సాయికృష్ణ, గత ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులు, పాత్రికేయులు, మీడియా సంస్థలు, యువజన విద్యార్థి నాయకులు అలాగే సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై సిఐడి ద్వారా అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించడంలో సహకరించిన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు, హైకోర్టు న్యాయవాది పత్తికోట మోహన్ రావు, న్యాయవాదులు రెంటపాళ్ల రాజేష్, పోకా విజయ్ భాస్కర్, మాజీ పీపీ రాజీవ్ ఆనంద్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చిక్కపల్లి రమేష్, కట్టా కాళిదాసు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చివరకు న్యాయస్థానంలో న్యాయమే గెలిచిందని రావిపాటి సాయికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరులోని 6వ కోర్టు అంటే సిఐడి కేసులు చూసే కోర్టులో క్రైమ్ నెంబర్ ఏదైతే 14/2022 ఉందో, గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు, అన్యాయమైన కేసుల్లో భాగంగా సామాజిక ఉద్యమకారులపైన, పార్టీ యువజన విద్యార్థి నాయకులపైన, సమాజంలో జరుగుతున్న అప్రజాస్వామిక నిర్ణయాలు ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించిందో మనందరం 2019 నుంచి 2024 మధ్యలో చూసాం. ముఖ్యంగా A1గా చింతకాయల విజయ్ గారిని, ఎవరైతే మన రాజ్యసభ సభ్యులు ఉన్నారో వారిపైన అప్పట్లో వారిపైన అంటే కక్ష సాధింపులో భాగంగా చేశారు. A2గా రావిపాటి సాయికృష్ణ అనే గుంటూరు సంబంధించిన తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను ఎటువంటి పోస్టు పెట్టకపోయినా పెట్టానని చెప్పి, ఏది ముఖ్యమంత్రి గారి సతీమణి భారతి గారి పైన భారతీ ఫోన్పే లిక్కర్ మనీ యాక్సెప్టెడ్ హియర్ పేరుతో పోస్టు క్రియేట్ చేసినట్టు వాళ్లే చిత్రీకరించి నా పైన అక్రమ కేసు పెట్టడం జరిగింది. అట్లాగే ఏదైతే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు, ఆంధ్ర వాయిస్ ఛానల్ నిర్వాహకుడు ప్రతాపనేని అర్జున్ గారు, ఆయన కూడా అప్పట్లో సమాజంలో జరుగుతున్న దురాగతాలన్నీ ఎండగడుతూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఎండగట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వారిపైన కూడా ఈ కేసులో ఇరికిచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి, ఇందులో భాగంగా చింతకాయల విజయ్ గారి ఇంటికి వెళ్ళి ఏ విధంగా హడావుడి చేశారో అప్పుడంతా చూశాం. తర్వాత A2 అయిన నన్ను ఈ విషయం ముందుగానే గ్రహించి నేను అండర్ కవర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు కూడా టీడీపీ లీగల్ సెల్ ఎవరైతే స్టేట్ అధ్యక్షులు ఉన్నారో పోసాని వెంకటేశ్వర్లు గారు, వారి బృందం, అట్లాగే కేంద్ర పార్టీ కార్యాలయం అండగా నిలిచారు. అట్లాగే ఒక రోజులో అప్పుడు నాకు హెల్ప్ చేసి రిట్ చేసి తీసుకొచ్చిన పత్తికోట మోహన్ రావు గారు, హైకోర్టు న్యాయవాది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కోర్టు తీర్పులో భాగంగా రావిపాటి సాయికృష్ణని అక్రమంగా అరెస్ట్ చేయకూడదు, లాయర్ల సమక్షంలో విచారించాలని చెప్పి కోర్టు 40 మనీ నోటీస్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో నన్ను డీజీపీ కార్యాలయానికి పిలిచి మంగళగిరిలో అక్కడ 40 మనీ నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ విచారణకు ఒక రోజు పిలవడం జరిగింది. ఆ రోజు కూడా న్యాయవాది ఎవరైతే మన రెంటాల రాజేష్ గారు ఉన్నారో, మంగళగిరి కోర్టులో ఇప్పుడు అసిస్టెంట్ పీపీగా పనిచేస్తున్నారు, వారు ఆ రోజంతా అండగా నిలవడం జరిగింది. తర్వాత చూసుకుంటా ఉంటే మన గుంటూరు సిఐడి కార్యాలయానికి కూడా నన్ను పిలిచి విచారణ పేరుతో నన్ను ఆదివారం కూడా విచారించారు. అప్పట్లో ఆ రోజు కూడా మా లీగల్ సెల్ రాజీవ్ ఆనంద్ గారు మాజీ పీపీగా పనిచేశారు. ఆ రోజు తను అండగా నిలబడి ఉదయం నుంచి ఆయన అన్నం కూడా తినకుండా నాకు అండగా నిలబడటం జరిగింది. రాజీవ్ ఆనంద్ గారు కూడా, ముఖ్యంగా నా కాళిదాసు గారు, లీగల్ సెల్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే చుక్కపల్లి రమేష్ గారు టీపీగా ఉన్నారు, మా లీగల్ సెల్ అధ్యక్షులు. అలాగే ఈ లీగల్ టీం మొత్తం అండగా నిలిచారు. అట్లాగే కేంద్ర పార్టీ కార్యాలయ సిబ్బంది కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, అందరూ కూడా అండగా నిలిచి ఈ కేసులో మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మాకు అండగా నిలవడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసుని పూర్తి స్థాయిలో కొట్టివేస్తున్నట్టు, ఎందుకంటే
ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ పేరుతో ఈ కేసుని సరైన సాక్ష్యాధారం నిరూపించలేక కొట్టేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మేము పోస్ట్ పెట్టకపోయినా పెట్టినట్టు క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ దీంట్లో ఆధారాలే ఉంటాయి కాబట్టి కొట్టేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా చట్టం తన పని తాను చేసుకునే నేపథ్యంలో అధికారుల ఒత్తిడికి లొంగి సిఐడి అధికారులు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో అందులో అందరూ అతీతులు కాదు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, అట్లాగే మీడియా అధినేతలు, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అతీతులు కాకుండా అప్పుడు అందరినీ ఇరికిచ్చి ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుందని చెప్పి ఈ రోజు మరోసారి నిరూపితమైంది నా కేసు విషయంలో కొట్టైన సిఐడి అక్రమ కేసు 14/2022. ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే నా పైన పెట్టిన సెక్షన్లు చూసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దీంట్లో సెక్షన్ 419, 469, 153A, 502, 505 ఆఫ్ 2, 120B రెడ్ విత్ ఆఫ్ 34 IPC అండ్ సెక్షన్ 66 IT యాక్ట్. ఇన్ని అక్రమ కేసులు, IT యాక్టు, రాజద్రోహం కేసు, ఫోర్జరీ కేసు, అసత్య ప్రచారం చేస్తున్న కేసు, రకరకాల కేసులు పెట్టి ఇరికిచ్చి మమ్మల్ని మానసికంగా వేధించే ఆలోచన భాగం కేసులు పెట్టారు. ఇప్పటికైనా పార్టీగా ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో జగన్మోహన్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి. ఇటువంటి అక్రమ కేసులు పెట్టి మాలాంటి యువజన విద్యార్థి నాయకుల్ని సమాజం కోసం, విద్యార్థి యువజన లోకం కోసం పోరాడే వాళ్ళని ఈ రకంగా అక్రమ కేసులు పెట్టారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అప్పట్లో మీరు చేసిన దురాఘాతాలకి అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థను ఎట్లా వాడుకున్నారు, దుర్వినియోగం చేశారో ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అప్పుడు నాకు ప్రత్యేకంగా నా పైన శ్రద్ధ చూపి నా పైన మొత్తం మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.